పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి సమస్యల గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. కాంట్రాక్ట్ సిస్టంలో ఉండేటువంటి సమస్యలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి సమస్యలు, మరి వారు ఇన్ సర్వీస్లో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ యొక్క జీతభత్యాలు, వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయాల గురించి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ కాంట్రాక్ట్ సిస్టానికి సంబంధించినటువంటి పాలమూరు యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి సార్ ఉన్నారు. అదేవిధంగా భూమయ్య సారు, ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ భూమయ్య సార్ ఉన్నారు. ఇతర మరి ఈ సిస్టంలో పనిచేసేటువంటి అధ్యాపక బృందం కూడా నాతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ముఖ్య సమస్యలు, వాళ్ళకు ఉండేటువంటి మరి ఇబ్బందుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టానికి సంబంధించినటువంటి పాలమూరు యూనివర్సిటీ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి సార్ గారిని అడిగి వారి సమస్యల గురించి తెలుసుకుందాం. డాక్టర్ ఎస్ రవికుమార్, నన్ను కూడా కవర్ చేసి పాలమూరు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. మేము గత 15 ఏళ్ళుగా చాలీ జీతంతో పనిచేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వము 2018లో జీవో నెంబర్ 11ని రిలీజ్ చేసి ఒప్పంద అధ్యాపకులకు జీతాలు పెంచింది. అందులో మళ్ళీ ఒక ప్రభుత్వం మెలకబెట్టి శాంక్షన్ పోస్టు బడ్జెట్ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అకారణంగా ఉన్న ఒప్పంద అధ్యాపకులను 2 గ్రూపులుగా చీల్చింది. తర్వాత కొంతకాలానికి కొన్ని పోరాటం తర్వాత 2021 సంవత్సరంలో జీవో నెంబర్ 141 ఇచ్చి సేమ్ జీవో నెంబర్ 11ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వము జేఎల్, డిఎల్, తర్వాత జూనియర్ లెక్చరర్స్, తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్స్ అందరినీ కూడా పర్మినెంట్ చేసింది. యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులకు సంబంధించి చేస్తామని చెప్పేసి కాలయాపన చేసింది. చివరిదాకా ఎన్నికల నోటిఫికేషన్ దాకా మాకు నమ్మబలికి మమ్మల్ని దారుణంగా మోసం చేసింది. అయినప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మాకు కొత్త ఆశలు చిగురించాయి. ఈ ప్రభుత్వంలోనైనా మా ఆశలు నెరవేరుతాయని మేము అహర్నిశలు మేమందరం కలిసి గత 6 months బ్యాక్ కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరాహార దీక్ష, ఆందోళనల కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఇప్పుడు మీరు పనిచేస్తున్న పోస్టులను మినహాయించి మిగతా పోస్టులకు నోటిఫికేషన్కి వెళ్తాం చెప్పడం జరిగింది. కానీ కొందరు వీసీలు, ఉన్నత విద్యామందిర అధికారులు అన్ని పోస్టులను మేము నోటిఫికేషన్ వెళ్తాం, కాంట్రాక్ట్ వాళ్ళకు అవసరమైతే వెయిటేజ్ ఇద్దాం అని ఒక అకారణంగా ఎన్నో ఏళ్ళుగా మేము యూనివర్సిటీలు నమ్ముకొని యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా మేము పనిచేస్తున్నప్పటికీ మా శ్రమను గుర్తించకుండా, మా శ్రమను దోచుకుంటూ మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా అదే మాతో పాటు మా తర్వాత కొన్ని ప్రభుత్వ నోటిఫికేషన్లు జాయిన్ అయిన వాళ్ళకు ఈరోజు లక్షల జీతం వస్తుంది. మాకు మాత్రం ఇప్పటికీ 50,000, 40,000 కంటే ఎక్కువ మించడం లేదు. కానీ ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి యూనివర్సిటీ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తారని మేము ఆశించినాం. కానీ ఇప్పుడు ఎలాంటి కదలిక రాకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. పర్మనెంట్ ఉద్యోగులకు పోల్చుకుంటే లక్షల వేతనాలు, వాళ్ళకి ఉద్యోగ భద్రత, అదేవిధంగా ఇంక్రిమెంట్లు, తర్వాత జిఏపీలు ఇవన్నీ కూడా చాలాగా వాళ్ళకు ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము సమాన పని చేసినప్పటికీ మేము అసమానంగా ఫలితాలు పొందుతూ ఉన్నాము. ప్రభుత్వము తర్వాత ఉన్నతాధికారులు ఆలోచించి మాకు కంపల్సరీగా యూనివర్సిటీలో పనిచేసే ఒప్పంద అధ్యాపకులు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా 1200 పైచిలకు ఉన్నాము. పాలమూరు యూనివర్సిటీలో 92 మంది ఉన్నాము. మేము మా దగ్గర కావాల్సినంత అర్హతలు ఒకానొక సందర్భంలో పర్మనెంట్ ఫ్యాకల్టీకి లేని అర్హతలు మా దగ్గర ఉన్నాయి. మేము ఏ అదనపు బాధ్యత అప్పచెప్పినా యూనివర్సిటీలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. అయినప్పటికీ కేవలం పర్మనెంట్ గారికి లేదంటే జీతాల పెంపు వచ్చేసరికి మమ్మల్ని ఒక ద్వితీయ శ్రేణి పౌరులాగా చూస్తూ ఉన్నారు. మేము అంటే గతంలో పాతకాలంలో 2 క్లాసుల సిస్టమ్ ఉండేది విలేజ్లో. ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో కూడా 2 తరగతులు ఉన్నాయి. ఒకటి పర్మనెంట్ ఫ్యాకల్టీ, ఇంకొకటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. ఈ వివక్షకులోని ఆత్మగౌరవం లేక ఆత్మన్యూనతతో బాధపడతా ఉన్నాం. మేము సర్వీస్ పరంగా కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, క్వాలిటీ రీసెర్చ్ చేయడంలో కానీ, పిహెచ్డీలు, తర్వాత నెట్ సెట్లు, తర్వాత పీడిఎఫ్ పోస్ట్ డాక్టర్లు చేసిన వల్ల కూడా మేము అందరం ఉన్నాము. అయినప్పటికీ ప్రభుత్వం మా సర్వీస్ని కానీ మా త్యాగాన్ని కానీ గుర్తించకపోగా
కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి నోటిఫికేషన్కి వెళ్ళాలని తాపత్రయపడతా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మమ్మల్ని మినహాయించిన తర్వాతనే, మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే, మాకు జీతాల పెంపు జరిగిన తర్వాతనే నోటిఫికేషన్కి వెళ్ళాలి. లేని పక్షంలో మేము తీవ్రమైన ఆందోళన చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా మా కమిటీలు అన్నీ కూడా వరుస మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. త్వరలో భవిష్యత్ కార్యాలు ప్రకటిస్తాం.